వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. హైడ్రా గత నెల రోజుల నుంచి హైదరాబాద్లో హైడ్రా పేరు చెప్తేనే చాలామంది వణికిపోతున్నారు. ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూల్చేయడానికి ఎక్కడ ప్రభుత్వం వెనక తగ్గట్లేదు. సో ఒక హైదరాబాద్లో కాదు, చుట్టుపక్కల కూడా అన్ని జిల్లాల్లో హైడ్రా తీసుకొని వస్తాము. సో భవిష్యత్తు హైదరాబాదు కాపాడటానికి ఈ ప్రయత్నం అంతా చేస్తున్నామని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా చూడడం కూడా జరిగింది. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి వల్లూరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నెల రోజులైంది. నెల రోజులు మొత్తం హైడ్రా తీసుకున్న చర్యలు, హైడ్రా కూల్చేసిన భవనాలు, ఎన్ని ఎకరాలు హైడ్రా ఆధీనంలోకి వచ్చింది ఈ నెల రోజులు అంటే మీరు ఏం చెప్తారు? హైడ్రా ఇంత దూకుడు వెనక వ్యూహం ఏంటి? హైడ్రా అనేది యాక్చువల్గా మనకి అందరికీ తెలిసిన విషయం, చాలా వరకు ఏంటి హాట్ టాపిక్ ఇప్పుడు. అవును, హైదరాబాదు డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది అంత ముందు కూడా ఉంది, కానీ ఇప్పుడు వేరే రూపంగా ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఈ హైడ్రా తీసుకురావడానికి ఏంటంటే మీరు 1 month అంటారు, ఇది 1 month కాదు, ఒక 2 months నుంచి. యాక్చువల్గా 2 months ముందు ఒక స్పీడ్ అనేది పెంచారు. యాక్షన్ అనేది జియో 99 ద్వారా తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ హైడ్రాని లీగల్ ఎంటిటీ లేకపోయినా కానీ, ఏది నోటీస్ ఇచ్చే లీగల్ ఎంటిటీ లేకపోయినా కానీ దీన్ని తీసుకురావడం యాక్షన్ ఓరియంటెడ్ అనమాట. అది పాలసీ చేసేది ఒకళ్ళు, యాక్షన్ తీసుకునేది హైడ్రా అన్నట్టుగా తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఈ హైడ్రా వల్ల ఏంటంటే లాస్ట్ 1 monthలో బాగా యాక్టివిటీ బాగా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ చాలా వరకు కూడా ఏంటంటే ఎక్కడైతే అసలు ఆ హైడ్రా రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడటం ఎక్కడున్నా కానీ. విధంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే ఈ చెరువులు, నాలాలు, లేక్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని వరదలకు రాకుండా దాన్ని ఉన్న స్థలాన్ని పరిరక్షించటం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎందుకంటే ఆక్రమించకుండా దాన్ని ఎక్కడైతే ఆక్రమణల కట్టడాలు కట్టారో దాన్ని బఫర్ జోన్లో కానీ, ఎఫ్టీఎల్ జోన్లో కానీ ఎక్కడైతే కట్టడాలు వాటిని కూల్చుతూ వస్తుందన్నమాట. కాబట్టి ఇది ఇప్పుడు ఉన్నది కాదు. యాక్చువల్గా ఈ అక్రమ కట్టడాలు ఎప్పటి నుంచో లాస్ట్ 10-15 years నుంచి ఉన్నాయి. కానీ ఏ నాయకుడు ఇంత ధైర్యంగా తీసుకురాలేదు. ఇప్పుడు వరకు ఏంటంటే సుమారుగా 100 acres పైనే రికవర్ చేయటం జరిగింది ఈ హైడ్రా యాక్షన్స్ వల్ల. మోర్ దెన్ 212 ప్రాపర్టీస్ కోల్చడం జరిగింది. ఒక 16 ప్రాంతాల్లో మెయిన్ ప్రాంతాలు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు హైడ్రా యాక్షన్ యాక్చువల్గా వాళ్ళు చేయాల్సిన దానికన్నా చేసింది చాలా కొంతే అనుకోవచ్చు. యాక్చువల్గా చేయాల్సింది కొండంత ఉంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మనం ఆలోచిస్తే. హైడ్రా విషయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు పొలిటికల్ లీడర్స్ ఎవరిని వదిలిపెట్టకుండా ఎవరైతే ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో నిర్మించారో ఆ భవనాలను కూల్చేస్తున్నారు. కానీ ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసిన పొలిటికల్ లీడర్స్ వాళ్ళ మీద చర్యలు అయ్యి ఇంతవరకు ఒక చర్య తీసుకున్నారా? భవనాలు అయితే కూల్చేస్తున్నారు, మరి ఇంతవరకు ఎందుకు ఒక చర్య కూడా తీసుకోలేదని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఆ రోజు మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఇక్కడ కట్టేవాళ్ళం కాదు కదా, ఇక్కడ కట్టిన తర్వాత ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడేవాళ్ళు కాదు కదా అని చెప్పి కూడా ఒక మాట వినపడుతుంది. అది మీరు ఎగ్జాక్ట్గా కరెక్ట్ క్వశ్చన్ అండి. ఇది ఏంటంటే హైడ్రాది ఏంటంటే మీరు ఫంక్షన్స్ ఆఫ్ ది హైడ్రా చూసుకుంటే ఏంటంటే ఇట్స్ నాట్ ఫస్ట్ ఏంటంటే ప్రిజర్వేషన్ అంటే ఇప్పుడున్న అక్రమ ఏరియాస్లో ఎక్కడైతే అక్రమ కట్టడాలు కట్టాలో కూల్చివేయటం ముందు, అది ఫస్ట్ యాక్షన్. ఇంకోటి ఏంటంటే రిట్రీవల్ అంటే ఆ కూల్చిన వాటిని అదంతా దాన్ని మళ్ళీ క్లీన్ చేసేసి ఎవరైతే అధికారులు ప్రలోభాలకు లోనై వీళ్ళకి అక్రమంగా లేకపోతే డబ్బుల కోసం ఆశపడి పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళని రెస్పాన్సిబిలిటీ చేయటం అనమాట. అంటే లీగల్ యాక్షన్ వాళ్ళ పైన తీసుకోవటం, వాళ్ళకి అవసరమైతే ఈవెన్ డ్యూటీస్ నుంచి కూడా తప్పించటం కూడా జరగబోతుంది. ఆల్రెడీ దీంట్లో కూడా ఏంటంటే కొంతవరకు ఇనిషియేషన్ అయితే జరిగింది. ఏది ఒక 6-7 పీపుల్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళ మీద యాక్షన్స్ కూడా ఆల్రెడీ వాళ్ళ పెనాల్టీ పరంగా కానీ నోటిఫై చేస్తున్నారు. ఆల్రెడీ లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారు. అట్లనే తీసుకోవట్లేదని కాదు, తీసుకోబోతున్నారు. ఇదేంటి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే ఇది ప్రిజర్వేషన్లో ఏంటంటే ఎక్కడైతే అనధికార కట్టడాలన్నీ కూల్చేయటం. రెండోది ఏంటంటే రిట్రీవల్ ఏంటంటే ఎవరైతే బాధ్యులు ఎవరున్నారు ఇందుట్లో, అటు డెవలపర్సు, బిల్డర్సు, ఎవరైతే అక్రమ స్థలాల్లో కట్టి డబ్బుల్ని తీసుకొని వాళ్ళు బెనిఫిట్ పొందిన వాళ్ళు
ఓకే. ఇంక రెండోది ఎవరు? అధికారులు కొంచెం రకంగా కరప్షన్ కానీ ఏదైనా లంచాలు తీసుకొని వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరిని రెస్పాన్సిబుల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. ఎవరైతే తెలియక కొన్నారో, తెలిసి చేసిన వాళ్ళకి కాదు, మళ్ళీ తెలియక కొన్నారు ఏదో అమాయకులు, మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలకు కాంపన్సేషన్ ఇవ్వాలి. మీరు తెలియక కొన్నారు అని మీరు అంటున్నారు. నిజంగానే తెలియక కొన్నారా? అంటే ఎందుకంటే చాలామంది అత్యాశకి ఎక్కువ పోతూ ఉంటారు. సాధారణంగా ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో ఎవరు బయటకు వచ్చి మాకేం తెలియదని చెప్తూ ఉంటారు. సో అన్నీ తెలిసి సిస్టంలో లోపాలు కూడా తెలిసి కాస్త తక్కువగా వస్తుందని చెప్పి కొనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా నష్టపోయారు బేసిక్గా. అండ్ ఇందులో ఏంటంటే చాలా సింపుల్ లాజిక్ అండి. ఇందులో మనము వస్తుంటాము, ఇక్కడ ట్రాఫిక్లో బెగ్గర్స్ ఉంటారు. ఆ బెగ్గర్స్ వాళ్ళ ఇండివిజువల్ బెగ్గర్సా లేకపోతే ఆర్గనైజ్డ్ బెగ్గర్సా? ఆర్గనైజ్డ్. అర్థమవుతుంది కదా. అట్లనే ఇక్కడ స్థలాలు కూడా, కబ్జా ప్లేసులు కూడా ఇట్లయినా జరుగుతుంది. ఫస్ట్గా ఎవరినైతే భేదవాళ్ళని తీసుకొచ్చి అక్కడ చిన్న ఇల్లు వేయించడం కావాలని, వాళ్ళు భేదవాళ్ళు నిజంగా. కానీ ఆ బిల్డర్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఆ బిల్డరు మిగతా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత మరి కరెంటు తెప్పించడం, ప్రాపర్టీ ట్యాక్స్ చేయించడం, లీగలైజ్ చేయడానికి ప్రయత్నించి వాళ్ళంతా లీగల్ అయిన తర్వాత వాడిని ఇదంతా కామన్ మ్యాన్కి ఎలా తెలుస్తుంది సార్? కామన్ మ్యాన్కి ఎలా తెలుస్తుంది? ఇది కామన్ మ్యాన్కి తెలియదు. ఇప్పుడు దాని వెనక ప్రాసెస్ ఒక 3-4 years బ్యాకే ఇదంతా నడుస్తూ ఉంటుంది. సో ఆ బిల్డర్ కావచ్చు, ల్యాండ్ ఓనర్ కావచ్చు, ఎవరో, సో ఆ ల్యాండ్ని వాళ్ళు సొంతం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఓకే చేసుకుంటారు. ఇది బిల్డర్ కావచ్చు, ల్యాండ్ అమ్మేవాళ్ళు కావచ్చు, ఇదంతా ఓకే. ఇందుట్లో ఏంటంటే అటు ముగ్గురు పాత్ర ఉందండి. ఇందుట్లో నేను ఆ రెస్పాన్సిబిలిటీకి వచ్చేళ్ళకి, ఇది జరగడానికి రెస్పాన్సిబిలిటీ వచ్చేళ్ళకి అటు గవర్నమెంట్ పాత్ర ఉంది, అధికారుల పాత్ర ఉంది, ఇటు ఎవరైతే నష్టపోయారో వాళ్ళ పాత్ర ఉంది. ఏంటంటే నష్టపోయి మీరు ముందు అన్నారు తక్కువ రేటుకి వస్తుందని అత్యాశపడి కొండోళ్ళు ఉన్నారు. తక్కువ రేటుకి ఎవరైనా ఎందుకు అమ్ముకుంటారండి? కానీ ఇక్కడ ఫైనల్గా నష్టపోతుంది కామన్ మ్యాన్. ఎందుకంటే అదే 80% పీపుల్ కామన్ మ్యానే ఎక్కువ చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కోవడం. అంటే పెద్దవాళ్ళు ఏంటంటే అన్ని లీగల్గా చూసుకొని కొనుక్కుంటారు. ఏంది సిస్టంలో అసలుకి సిస్టమేటికల్గా వెళ్తున్న వాళ్ళు ఏమని చెప్పుకుంటారు. ఈ కామన్ మ్యాన్ నేను చెప్పాను 80% పీపుల్ ఏంటంటే కాస్త తక్కువగా వస్తుందనో, సో ఆ ప్రాంతంలో ఇల్లు దొరికిందనో, రకరకాలుగా ఏదో ప్రభావాలకు గురయ్యో ఏదో కొంటారు. అందరికీ అన్యాయం జరుగుతుంది కాదు ఇక్కడ. కానీ సిస్టంలోనే లోపం ఉంది. ఆ సిస్టమ్ లోపం సరి చేయకుండా మా మీద పెడితే మా పరిస్థితి ఏంది? ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాలి? అదేనండి, ప్రలోభాలకు లోనైన వాళ్ళు తక్కువ రేటు వెళ్తుంది కొంతవరకు భరించాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇక్కడ లబ్ధి పొందింది ఎవరండి? లబ్ధి పొందింది ఎవరు? ఆ డెవలపర్స్, ఆ బిల్డర్స్. వాళ్ళని అకౌంటబుల్ చేసి వాళ్ళ దగ్గర రికవరీ చేసి వాళ్ళని కాంపన్సేషన్ ఇవ్వాలి. అట్లనే గవర్నమెంట్కి కూడా దాన్ని తగ్గట్టుగా యాక్షన్ తీసుకోవాలి. ఏది వాళ్ళని అకౌంటబుల్ చేసి లీగల్ యాక్షన్ కూడా తీసేసుకొని వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయటం కానీ, ఇటువంటి వాటిలో ఎందుకు కట్టారు? ఎందుకంటే ఆల్రెడీ ఇది బ్లాక్ లిస్టెడ్ పీపుల్. ఎవరైతే నీకు అక్కడ కట్టారో అక్రమ ప్లేస్లో కట్టడం అనేది ఇది చాలా అన్యాయం. ఒకటి అన్యాయం ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేయటం ఒకటి. ఆ గవర్నమెంట్ ఆక్యుపై చేసింది ఎవరికి తెలియని వాళ్ళకి కూడా అమ్మటం, ఎవరికి పడితే వాళ్ళకి అమ్మటం, మార్కెట్లో అమ్మటం ఒకటి. దానివల్ల నష్టపోయి ఎంతో కష్టపడి సంపాదించుకొని సేవ్ చేసుకొని కొన్న వాళ్ళు నష్టపోవటం ఒకటి. ఈ నష్టాన్ని భరించడం అనేది గవర్నమెంట్ కొంత వెసులుబాటు కల్పించాలి. ఎవరైతే బాధ్యులను చేసి, ఎవరైతే ఈ డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ అమ్మారో వాళ్ళని బాధ్యులు చేయాలి. అట్లని వీళ్ళని అధికారులను కూడా వదలకూడదు. ఇక్కడ అధికారులు కూడా వాళ్ళ ప్రలోభం ఉంది. అధికారులు వాళ్ళు అప్రూవల్ చేయబట్టే కదా వాళ్ళు కట్టింది అంటే గవర్నమెంట్ పాత్ర కూడా ఉంది. కాబట్టి గవర్నమెంట్ కూడా కొంత ఆలోచించి వాళ్ళకు తగిన సహాయం కానీ, లీగల్గా కానీ, లేదా ఇంకో ఏదైనా ఆల్టర్నేటివ్ కానీ వాళ్ళు చూసి చేయాల్సిన బాధ్యత. కానీ ఇందులో ఐడెంటిఫై చేయాల్సిన పని ఉంది. యాక్చువల్లీ నిజంగా వాళ్ళు భేదవాళ్ళ లేదా తెలిసి చేశారా, తెలియక చేశారా అనేది ఈజ్ ఏ టఫ్ క్వశ్చన్, ఛాలెంజింగ్ క్వశ్చన్. ఎందుకంటే తెలిసి చేసిన వాళ్ళు కూడా కొన్ని ఉండి